దక్షిణ భారతదేశానికి బౌద్ధ మత ప్రచారానికి హబ్బుగా ఉన్న నేలకొండపల్లి ఒకప్పుడు 1700 ఏళ్ల క్రితం అంటే సుమారు 3వ శతాబ్దం నాటి బౌద్ధ ప్రచారకులు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ ప్రచారం ఇక్కడ నిర్వహించేవాళ్ళు. వాళ్ళంతా ఇక్కడి నుంచి కూడా దక్షిణ భారతదేశంతో పాటు కింద శ్రీలంక వరకు కూడా ప్రచారం నిర్వహించారని ఒక నానుడు కూడా ఉంది. నేలకొండపల్లి ప్రత్యేకంగా భక్తరామదాసు ఇక్కడ జీవించిన స్థలం, ఇక్కడ నుంచి భద్రాచలం దివ్యక్షేత్రాన్ని కూడా ఆయన నిర్మించిన స్థలం కూడా. నేలకొండపల్లి గ్రామానికి ఇటు ముజ్జిగూడెం గ్రామానికి అతి సమీపంలో ఉన్న బాలసముద్రానికి ఆనుకొని ఉన్న బౌద్ధ స్తూపాలు ఇక్కడ ఉన్నాయి. బౌద్ధ ప్రచారకులు ఇక్కడ నుంచి దాదాపు 100 ఏళ్ల పాటు ఇక్కడ మత ప్రచారాన్ని కూడా నిర్వహించారని ఒక నానుడు కూడా ఉంది. దానికి సంబంధించింది కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న నేలకొండపల్లిలో ఉన్న బౌద్ధ ఆలయం అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఇది అన్టోల్డ్ మిస్టరీగా ఉండిపోయింది. దాదాపు 1960కి ముందు వరకు ఇది అంత ఎర్రమట్టి దిబ్బలుగా ఈ ప్రాంతవాసులు ఈ నేలకొండపల్లి ఈ తహసీల్ ప్రాంతంలో మాత్రానికి అప్పుడు తహసీల్గా పరిగణించేవాళ్ళు. 60కి ముందు అప్పట్లో ఉన్న ప్రజలంతా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ఎర్రమట్టి దిబ్బల్లో ఉన్న ఎర్రమట్టిని కూడా తీసుకొని వెళ్ళి ఇళ్లలో మాత్రం ఇంటి నిర్మాణాల కోసం ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ప్రజలు మాత్రం ఇక్కడ నుంచి ఎర్రమట్టి దిబ్బల్లోంచి ఎర్రమట్టిని తీసుకెళ్తున్న సందర్భంలో కూడా కొన్ని ఇటుకలు బయటపడతాం. ఇటుకలు కూడా భారీ స్థాయిలో ఉండటం అంటే ప్రస్తుతం ప్రజలు మనం ఇప్పుడు ఈ ఇళ్లలో వాడే ఇటుకలు సుమారు ఎంత ఒక అడుగు మాత్రం అడుగు పొడవు 10 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉంటుంది. కానీ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ఈ బౌద్ధ స్తూపం మాత్రం 1960లో మాత్రం పురావస్తు శాఖ అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ బౌద్ధ నగరం ఉందంటూ మాత్రం గుర్తించి బాలసముద్రం ఉంది. పక్కనే బాలసముద్రానికి ఆనుకొని ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నట్టుగా 170 మీటర్ల వ్యాసార్థం అంటే దీని మొత్తం కైవారం ఉంటుంది. కైవారం ఏర్పడింది. దీనికి 46 అడుగులు వెడల్పుతో ఉంటుంది. 54 అడుగుల ఎత్తుతో మాత్రం ఉంటున్న ఈ బౌద్ధ స్తూపం ఉంది. ఈ బౌద్ధ స్తూపం కింద మాత్రానికి దాదాపు వేలాది మంది ఈ బౌద్ధ సన్యాసులు ఇక్కడ నుంచి విద్యను అభ్యసించే వాళ్ళు ఇతర దేశాల కంటే చైనా, టిబెట్, దాంతోపాటుగా బర్మా లాంటి దేశాల నుంచి కూడా బౌద్ధ మత ప్రచారాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బౌద్ధ మత వ్యాప్తిని చేసేవారనే ఒక నానుడు కూడా. నానుడికి తగ్గట్టు 1960లో మట్టి దిబ్బలను తొలగించిన తర్వాత మట్టి దిబ్బలు తొలగిస్తే ఇక్కడ మాత్రం బౌద్ధ స్తూపం అంటే 54 అడుగుల ఎత్తులో ఉన్న బౌద్ధ స్తూపం మనం చూడవచ్చు. మన విజువల్స్లో కూడా స్పష్టంగా 54 అడుగుల ఎత్తులో ఉన్న బౌద్ధ స్తూపం మాత్రానికి పురావస్తు శాఖ వెలుగులో తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా పురావస్తు శాఖ కానీ ప్రభుత్వాలు కానీ దీన్ని పట్టించుకోలేదు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతానికి అంతా పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసిందని చెప్పవచ్చు. దాదాపు నిర్వీర్యం చేసినప్పటికీ మాత్రం దీని అవశేషాలను మాత్రం ప్రత్యేకంగా చూడవచ్చు. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఆనాడు బౌద్ధ స్తూపానికి సంబంధించి 4 ప్రాకారాలు అంటే ప్రస్తుతం ఇటు ఎదురుగా ఉన్న 4 ప్రాకారాలు ఉన్నాయి. ఈ 4 ప్రాకారాలు కూడా ఒక్కొక్క ప్రాకారం అంటే ప్రతి చోట నుంచి 4 వైపుల నుంచి బౌద్ధ స్తూపం మొత్తం కూడా పూర్తిగా బండి చక్రం ఆకారంలో ఉంటూ పైకి పోతున్న కొద్దీ ఎత్తు తగ్గుతూ ఉంటుంది. 54 అడుగు ఎత్తులో ఉంటుంది. అంటే 170 మీటర్ల వ్యాసార్థంతో ఉన్న ఈ బౌద్ధ స్తూపాన్ని కాస్త ఆనాడు బౌద్ధ భిక్షువులు కావచ్చు, బౌద్ధులు దీన్ని బౌద్ధ మత ప్రచారకులు మాత్రం దీన్ని నిర్మాణం చేపట్టారని చెప్పవచ్చు. రాను 1700 ఏళ్ల క్రితం 3వ శతాబ్దం నాడు బౌద్ధులు మొత్తం ఇక్కడ ఉండి పక్కన ఉన్న బాలసముద్రంలో మాత్రానికి ఇక్కడ బైరాగుల గుట్ట ఉంటుంది. పక్కనే బాలసముద్రానికి పక్కనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన బౌద్ధ స్తూపానికి పక్కనే బైరాగుల గుట్ట ఉంటుంది. ఈ బైరాగుల గుట్టలో ఉన్న అత్యంత విలువైన రాతి ఖనిజం ఉంటుంది. రాతి ఖనిజం ద్వారా బుద్ధుని విగ్రహాలు తయారు చేసి ఇతర దేశాలకు దాదాపు ఇటు పక్కన శ్రీలంక, భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో ఉన్న బౌద్ధ విగ్రహాలన్నీ కూడా ఇక్కడి నుంచే తయారు చేసి పంపిణీ చేశారని చెప్పేసి ఒక ప్రచారం కూడా ఉంది. అది వాస్తవం అని చెప్పేసి పురావస్తు శాఖ అధికారులు కూడా ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్తుంటారు. దాన్ని మాత్రం ప్రస్తుతం మనం ఒక విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. చుట్టూ 4 వైపులో ఉన్న 4 చక్రాలు ఉంటాయి. చక్రం ఆకారంలో ఉన్న దాన్ని మాత్రం ఫస్ట్ 4 వైపులా 4 మెట్ల టైపులో పెద్దది ఇక్కడ చూడవచ్చు. మనం ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడ వరకు 40 నుంచి 50 అడుగుల వెడల్పుతో మాత్రానికి మొదటి ఆకారం మెట్టు వరకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా దాదాపు స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ మాత్రానికి ఆనాడు బౌద్ధులు ఏర్పాటు చేశారు. 54 అడుగుల ఎత్తులో ఉన్నట్టే అప్పట్లో బౌద్ధ మత ప్రచార దేవాలయంగా మాత్రానికి ప్రడమిల్లిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ ప్రత్యేకంగా అప్పటి నుంచి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని స్పష్టంగా చెప్పవచ్చు. మరోపక్క సుమారు 1700 ఏళ్ల క్రితం కొంతమంది మాత్రానికి చెప్తున్నారు 2000 ఏళ్ళు అని చెప్తారు. ఇక్కడ మాత్రం స్పష్టంగా మన విజువల్స్లో చూడవచ్చు. ఈ ఒక్క ఇటుక వెడల్పు ఇటుక పొడవు చూడండి 2 అడుగులకు పైగా ఉంటుంది. అంటే 2.5 అడుగుల పొడవు, దాంతోపాటుగా 1.5 అడుగున్నర పైగా వెడల్పుతో మాత్రానికి ఇటుకలు తయారు చేశారంటే అంత పెద్ద భారీ ఇటుకలు సుమారు దాదాపు 10 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఉన్న బరువు కల ఇటుకలు మాత్రం తయారు చేశారు ఆనాడు. అంటే బౌద్ధ భిక్షువులు ఈనాటికి కూడా ఇవి పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడే 1960లో తవ్వకాల్లో బయటపడది. ఇది దక్షిణ భారతదేశానికి బౌద్ధ మత ప్రచారాన్ని వ్యాప్తిగా ఇక్కడి నుంచి
కేంద్రంగా బౌద్ధులు ఇక్కడ నుంచి ప్రచారం చేశారనే ఒక నానుడు కూడా ఉంది. ఆనాటి అన్టోల్డ్ మిస్టరీని ఇయాటి వరకు కూడా ఏం జరిగిందనే దానిపై కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కనీసం పూర్తిగా వివరాలను కూడా బయట పెట్టలేని స్థితిలో ఉందంటే మన పురావస్తు శాఖ అధికారులు కానీ పాలకులు కానీ ఏ విధంగా ఉందని చెప్పవచ్చు. భావితరాలకు ఇక్కడ బౌద్ధులు ఇక్కడ ఎలాంటి మత ప్రచారం చేశారు, బౌద్ధ మత ప్రచార వ్యాప్తి ఏ విధంగా చేశారనే దానిపై కూడా పూర్తిగా బాహ్య ప్రపంచానికి నేటి తరం యువతకు నేటి తరం ప్రజలకు చెప్పాల్సిన పాలకులు ఇటు అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కానీ తాత్కాలికంగా అప్పుడప్పుడు మాత్రం వస్తున్నారు. ఇవి చిన్న చిన్న రిపేర్లు వచ్చినప్పుడు మాత్రం రిపేర్లు చేస్తున్నారు, పంపిస్తున్నారు. కానీ ఈ చుట్టూ ఈ బౌద్ధ క్షేత్రం చుట్టూ కూడా నేలకొండపల్లి అంటే ఇటు అమరావతిలో ఒకటి ఉంటుంది, దాంతోపాటుగా ఉత్తర భారతదేశంలో ఒకటి ఉంటుంది, దక్షిణ భారతదేశానికి ఇది అతిపెద్ద బౌద్ధ స్తూపంగా ఇది పేరుగాంచిందని చెప్పవచ్చు. ఈ పేరుగాంచిన బౌద్ధ స్తూపాన్ని కేవలం అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం, మరోపక్క ఈ ప్రాంతంలో సుమారు దాదాపు 500 ఎకరాలలో మాత్రాన్ని 500 ఎకరాల్లో బౌద్ధ బాలసముద్రం ఉంది. బాలసముద్రం కింద కూడా బౌద్ధ నగరం ఒకటి ఉంటుంది. ఆ బౌద్ధ నగరాన్ని కూడా వెలికి తీస్తే ఎన్నో రకమైన విలువైన ఖనిజాలు, దాదాపు ఆనాటి రోమన్ ఖనిజాలు, రోమన్ నాణ్యాలు ఇక్కడికి ఎలా వచ్చాయనే దానిపై కూడా పురావస్తు శాఖ విస్తృతంగా తనిఖీలు చేపట్టాల్సిన శాఖ మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ప్రస్తుతం కొన్ని ఏళ్ల క్రితం మాత్రం ఇక్కడ బుద్ధుడికి సంబంధించిన ఒక పంచలోహ విగ్రహం ఒకటి పక్కనే ఈ బౌద్ధ స్తూపానికి ఆనుకొని 20-25 మీటర్ల దూరంలో అవతల పక్కన బాలసముద్రం చెరువు నుంచి కొట్టుకెళ్ళి నేలకొండపల్లి సమీపంలో ఉన్న వాగులో దొరికింది కొన్ని ఏళ్ల క్రితం. దాని వాల్యూ అప్పట్లోనే అంటే 1960-70 దశకంలో అప్పుడు పంచలోహ విగ్రహం, బుద్ధుడు పంచలోహ విగ్రహం దొరికింది. అది ప్రస్తుతం సాలార్జింగ్ మ్యూజియంలో ఉంది. దాంతోపాటు కొన్ని పంచలోహ విగ్రహాలు, అత్యంత ఖరీదైన పంచలోహ విగ్రహాలు కూడా 6 నుంచి 7 వరకు పంచలోహ విగ్రహాలు దొరికాయి. అటన్నిటి కూడా హైదరాబాద్ సాలార్జింగ్ మ్యూజియంలో కొన్ని ఉన్నాయి, కొన్ని అమరావతి సాలార్జింగ్ మ్యూజియంలో కూడా కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఆ రోజు అప్పట్లో దొరికిన బుద్ధుడి పంచలోహ విగ్రహం విలువ అప్పట్లో 3 కోట్లు ఉంది. ప్రస్తుతం మాత్రం అది 30 కోట్ల పైచిలకు కూడా ఉంటుందండి. మాత్రానికి వర్తకులు చెప్తున్న పరిస్థితి. దాంతోపాటుగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా డెవలప్ చేయాలంటే దాదాపు చైనా, టిబెట్, దాంతోపాటు బర్మా దేశాల నుంచి కూడా బౌద్ధ సన్యాసులు ఇప్పటికీ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ బౌద్ధ మత వ్యాప్తికి సంబంధించిన ఆనవాళ్ళు, ఇక్కడ బౌద్ధ స్తూపం ఒకటి, భారీ బౌద్ధ స్తూపం, అతిపెద్ద బౌద్ధ స్తూపం, దక్షిణ భారతదేశంలో ఇంత పెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడా లేదని చెప్పేసి బౌద్ధ సన్యాసులు ప్రతి సంవత్సరం ఏటా కూడా బౌద్ధుడి చిహ్నం రోజు మాత్రం వాళ్ళ పర్యాటకులు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. దాంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ కాబట్టి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇటు వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ బౌద్ధ స్తూపాన్ని సందర్శించి పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలంటూ మాత్రానికి ఆ ప్రజలు కూడా చెప్తున్నది. ఈ ప్రాంతవాసులు కూడా ఎన్నో వినతి పత్రాలు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రులకు విన్నవించినప్పటికీ మాత్రం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రసక్తిని అభివృద్ధి చేయలేకపోతున్నారని చెప్పవచ్చు. మరొక పక్క దీన్ని అభివృద్ధి చేస్తే ఎంతో గొప్ప పర్యాటక కేంద్రం, అత్యంత పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుంది. ఈ బౌద్ధ స్తూపానికి ఆనుకొని బాలసముద్రం 500 ఎకరాల్లో ఉంటుంది. అది ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ ప్రాంతంలో తిరిగాడిన నేలకొండపల్లి మండల ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా మేము విచారించిన సందర్భంలో ఏ రోజు కూడా ఆ బాలసముద్రం ఆ చెరువు మాత్రం ఎండిపోలేదు. ఒకప్పుడు దాని సముద్రంగా పేరుంది, దాని పేరే బాలసముద్రం అంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చెరువుగా మిగిలిపోయింది, 500 ఎకరాల్లో ఉంది. దాంట్లో కూడా కొన్ని కబ్జాలు కూడా జరుగుతున్నాయి. రైతులు కొంత పంట పొలాలుగా ఉపయోగించుకుంటున్నారని చెప్తున్నారు. మొత్తంగా ఈ బాలసముద్రంలో దాగి ఉన్న బౌద్ధ నగరాన్ని ఇప్పటికైనా పురావస్తు శాఖ అధికారులు వెలికి తీసి ఇక్కడున్న సంపద ఏమైతుందో, బౌద్ధుడికి సంబంధించిన సంపద ఉందా లేకపోతే ఇంకేముందా. ఆనాడు ఇక్కడ పక్కనే బైరాగ్ గుట్ట ఉంది, బైరాగ్ గుట్ట పక్కన బైరాగ్ గుట్టలో నుంచి రాతి ఖనిజాన్ని తీసుకొచ్చి బౌద్ధుడికి సంబంధించిన విగ్రహాలు తయారు చేశారు. ఇక్కడ ఒక బౌద్ధుడి ఇంత పెద్ద ఆనవాళ్ళు ఉన్న తర్వాత కూడా 1960 తర్వాత నుంచి కూడా దీన్ని కేవలం బయటికి పురావస్తు శాఖ వెలికి తీసింది తప్ప ఆ తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా లేని తూతూ మంత్రంగా అంటే కొన్ని కోట్ల రూపాయలు కేటాయించడం అదంతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం కనీసం చేశారు. కానీ ఇక్కడ కనీసం ఏమీ లేవు. అంటే పురావస్తు శాఖ అధికారులు కానీ ఇప్పుడు దానికి సంబంధించిన టూరిజం సంబంధించిన అధికారులు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు, పాలకులు కూడా పట్టించుకోవట్లేదనే నానుడు కూడా ఉంది. అన్నింటిని కూడా చెరిపేస్తూ మాత్రానికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రత్యేకంగా అధికారంలోకి వచ్చినాక తెలంగాణలోనే పెద్ద ఐకాన్గా ఉన్న బౌద్ధ స్తూపం అతిపెద్ద టూరిజం హబ్గా కూడా దీన్ని చేసుకోవడానికి పాలకులు దీనికి ప్రణాళికలు కూడా రచించాలంటే ప్రజలు కూడా కోరుతున్నారు. స్థానికంగా ఉన్న వృద్ధులు, చరిత్రకారులు ఈ స్తూపం గురించి ఎన్నో ఆసక్తికర కథలు చెబుతారు. తాము చిన్నతనంలో ఈ మట్టి దెబ్బల మీద ఆడుకునేటప్పుడు ఎన్నో పురాతన వస్తువులు, పోసలు దొరికేవని వారు గుర్తు చేసుకుంటారు. ఈ నేల కింద ఒక పెద్ద సొరంగ మార్గం ఉందని, అది కృష్ణానది వరకు వెళుతుందని కొన్ని జానపద కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆ కథల్లో నిజమెంతో తెలియాలంటే శాస్త్రీయంగా తవ్వకాలు జరగాల్సిందే. ఆధునిక గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ఉపయోగించి ఈ మట్టి పొరల కింద ఏముందో స్కాన్ చేస్తే ఎన్నో అద్భుత నిజాలు వెలుగు చూస్తాయని ఆర్కియాలజీ నిపుణులు సూచిస్తున్నారు.
నేలకొండపల్లిలో దొరికిన బౌద్ధ విగ్రహాలు, నాణేలు భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన మ్యూజియం కూడా అరకొర అవస్థలతో నడుస్తోంది. అరుదైన చారిత్రక సంపద ప్రదర్శించేందుకు సరైన భవనం, భద్రత లేవు. ఆ మ్యూజియంకొచ్చే పర్యాటకుల సంఖ్య కూడా చాలా తక్కువే. చరిత్రను భావితరాలకు అందించాల్సిన ఒక విజ్ఞాన కేంద్రం అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతోంది. ఆ మ్యూజియం ఆధునీకరించి డిజిటల్ టెక్నాలజీతో ఆనాటి బౌద్ధ విశ్వవిద్యాలయం ఎలా ఉండేదో 3D రూపంలో చూపిస్తే పర్యాటకులకు ఒక అద్భుత అనుభూతి కలుగుతుంది. బౌద్ధ నగరం వాటర్ సదుపాయం కూడా సక్రంగా లేదు. 1700 సంవత్సరాల చరిత్ర ఇది. కానీ ఇక్కడ బౌద్ధ స్తూపం దగ్గర కట్టిన స్తూపానికి పెట్టిన ఒక్కొక్క ఇటుకొచ్చేసి 2 అడుగుల చిల్లర ఉంది. మరి ఎలా తయారు చేశారో ఏంటో, దాంట్లో ఇక్కడ నుంచి ఎక్కడికో దారి కూడా రూట్ కూడా ఉందని చెప్పేసి ఇక్కడ పాత పర్యాటకులు చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన వాళ్ళు కూడా దాని పెద్ద చరిత్ర ఉందండి అనేది వాళ్ళ ఒక మాట. ఆ మాట నిజం చేయాలంటే ఈ ప్రభుత్వాలు దృష్టి పెట్టుకొని దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భావితరాల్లో ఇది అన్ని కనుమరుగైపోయే పరిణామాలకు ఉంది. ఈనాటి బాలలే రేపు పౌరులు అని చెప్పే మాట కంటే కూడా ఇలాంటివన్నీ గుర్తు చేస్తే పిల్లలకి చరిత్రాత్మకంగా మిగిలిపోతాయి. ఓహో, మా తాతల తరాలలో బౌద్ధ అంటే ఇలా ఉంటుందా, ఈ రకంగా ఉంటాయా, భక్త రామదాస్ విగ్రహం అంటే ఇలా ఉంటుందా, భక్త రామదాస్ గారు అంటే ఇలా ఉంటుందా. నేలకొండపల్లికి ఒక చరిత్ర. ప్రతి రాష్ట్రానికి వెళ్తే భక్త రామదాస్ గారు పుట్టిన నేలకొండపల్లి అంటే బ్రహ్మాండమైన పేరు ఉండేది. కానీ ఈరోజు పేరు మాత్రమే మిగిలింది. భక్త రామదాసు కనీసానికి ఆయన నామరూపాలకు కూడా లేకుండా పోతున్నాయి. బౌద్ధులకు సంబంధించిన ఒక ఆశ్రయం లాంటిది ఉంటే జనం రావటానికి పోవడం కూడా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.